దీనికి ఒక చిన్న కథ కూడా అంటే వేదాంగాల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక కథ చెప్తారు. వృత్రాసురుడు ఎవరైతే ఉన్నాడో వృత్రాసురుడిని ఇంద్రుడు చంపాడనమాట. వృత్రాసురుడు చాలా లోకకంటకుడుగా ఉంటూ తన యొక్క బలాన్ని పెంచుకోవడం కోసం ఆయన యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఆయన ఇంద్రశత్రుర్వర్ధస్వ అనేటటువంటి ఒక మంత్రాన్ని ఆయన ఉపయోగిస్తాడనమాట. అంటే ఇంద్రుడికి శత్రువైనటువంటి నేను వృద్ధి చెందాలి అనేటటువంటి అర్థంలో ఆ మంత్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ ఉచ్చారణ దోషం వలన అది వృత్రాసురుడి యొక్క శత్రువైనటువంటి ఇంద్రుడు వృద్ధి చెందునుగాక అనే అర్థంలోకి అది పరిణమించి అది వికటించి ఇంద్రుడికి అది బలాన్ని చేకూర్చింది అని. అంటే ఉచ్చారణలో గనక మంత్రాల యొక్క ఉచ్చారణలో సావధాన చిత్తులమై గనక మనం ఉండకపోతే విపరీతార్థాలు విపరీత ఫలితాలు కలుగుతాయి అని చెప్పడానికి ఈ ఉదంతాన్ని ఎప్పుడూ కూడా షడంగాల యొక్క గొప్పతనాన్ని చెప్పేటప్పుడు చెప్తూ ఉంటారన్నమాట. అలాగే ఈ మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు కూడా అలక్ష్మీర్మేనశ్యతాం అనేటటువంటి అర్థం ఉన్నది అని మనం ఇక్కడ స్మరించుకుంటూ మనం దీన్ని ఉచ్చరించాలన్నమాట.